ప్రతి పౌర్ణమి రాత్రి వేములపల్లి గ్రామం మొత్తం భయంతో వణికిపోయేది. ఎందుకంటే అడవిలో ఒక భయంకరమైన రాక్షసుడు తిరుగుతాడని అందరూ నమ్మేవారు. కాని ఆ గ్రామంలో ఒక అవ్వ మాత్రం ఆ రాక్షసుణ్ణి దాచిపెడుతుందని ఎవ్వరికీ తెలియదు. వేములపల్లి అనే చిన్న గ్రామం. ఆ గ్రామం చుట్టూ పెద్ద అడవి ఉండేది. ప్రతి రాత్రి ఆ అడవిలోనుంచి వినిపించే గర్జనలు గ్రామస్థుల గుండెల్లో భయాన్ని నింపేవి. మళ్లీ రాక్షసుడు వచ్చాడు అని ప్రజలు ఇళ్ల తలుపులు మూసుకుని దాక్కునేవారు. పిల్లలు ఏడ్చేవారు, పెద్దవాళ్లు కూడా భయంతో వణికిపోయేవారు. కాని ఆ గ్రామం చివర ఒక చిన్న పాడుబడ్డ ఇంట్లో ఒంటరిగా ఒక ముసలి అవ్వ జీవించేది. ఆమె పేరు సుబ్బమ్మ. ఆమె ఎప్పుడూ ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. అందుకే గ్రామస్థులు ఆమెను కూడా అనుమానంగా చూసేవారు. ఒకరోజు రాత్రి సుబ్బమ్మ చేతిలో ఒక భోజనం పాత్ర తీసుకుని నెమ్మదిగా అడవిలోకి వెళ్తోంది. దూరంనుంచి ఇద్దరు గ్రామస్థులు ఆమెను గమనించారు. చూడు, ఈ రాత్రి కూడా అడవిలోకి వెళ్తోంది. ఎవరికి భోజనం తీసుకెళ్తుందో చూద్దాం అని వాళ్లు ఆమె వెనకాల దాక్కుంటూ వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక ఒక భారీ నీడ వాళ్ల ముందుకు వచ్చింది. ఎర్రగా మెరిసే కళ్ళు, పెద్ద శరీరం, భయంకరమైన రూపం. అది నిజంగానే ఒక రాక్షసుడు. ఆ ఇద్దరు గ్రామస్థుల గుండెల్లో భయం మొదలైంది. కాని వాళ్లు ఊహించని విషయం అక్కడ జరిగింది. సుబ్బమ్మ ఆ రాక్షసుడికి భోజనం పెట్టింది. ఆ రాక్షసుడు మాత్రం ఒక చిన్న పిల్లాడిలా మౌనంగా కూర్చుని ఆహారం తినడం మొదలుపెట్టాడు. అవ్వ రాక్షసుణ్ణి దాచిపెడుతోంది అని వాళ్లు భయంతో గ్రామం వైపు పరుగెత్తారు. మరుసటి ఉదయం గ్రామం మొత్తం సుబ్బమ్మ ఇంటి దగ్గర చేరింది. అందరి ముఖాల్లో కోపం. నువ్వు మనల్ని మోసం చేశావ్. ఆ రాక్షసుణ్ణి ఎందుకు దాచిపెడుతున్నావ్? ఒకరోజు వాడు మనందర్నీ చంపేస్తాడు అని గ్రామస్థులు అరిచారు. సుబ్బమ్మ మాత్రం ప్రశాంతంగా నిలబడి చూసింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత ఆమె నెమ్మదిగా మాట్లాడింది. మీరు చూస్తున్నది అతని రూపం మాత్రమే, అతని మనసు కాదు. ఆ మాటలు విన్న గ్రామస్థులు మరింత కోపంగా మారిపోయారు. రాక్షసుడికి మనసా అని వాళ్లు నవ్వారు. అప్పుడు సర్పంచ్ ముందుకు వచ్చి కోపంగా అన్నాడు, ఈ రాత్రి ఆ రాక్షసుణ్ణి చంపేస్తాం. ఆ రాత్రి సుబ్బమ్మ ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది. ఎందుకంటే ఆమెకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. సంవత్సరాల క్రితం సుబ్బమ్మకు ఒక కొడుకుండేవాడు. ఒకరోజు అతను అడవిలో గాయపడిన ఒక చిన్న విచిత్రమైన జీవిని చూశాడు. అది చిన్నప్పటి రాక్షసుడు. అమ్మా, ఇది భయంకరంగా కనిపించినా గాయపడింది అని అతను ఆ జీవిని ఇంటికి తీసుకొచ్చాడు. సుబ్బమ్మ కూడా దానికి సహాయం చేసింది. కాని కొన్ని రోజుల తర్వాత గ్రామస్థులకు ఆ విషయం తెలిసిపోయింది. భయంతో, కోపంతో గ్రామస్థులు వాళ్ల ఇంటిపై దాడి చేశారు. ఆ గందరగోళంలో సుబ్బమ్మ కొడుకు చనిపోయాడు. ఆ రోజునుంచి ఆ రాక్షసుడు అడవిలో ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడు. కాని సుబ్బమ్మ మాత్రం అతన్ని తన కొడుకులా చూసుకుంటూ వచ్చింది. అదే రాత్రి గ్రామస్థులు చేతుల్లో మంటల కర్రలు పట్టుకుని అడవిలోకి బయల్దేరారు. ఈరోజు ఆ రాక్షసుడి అంతం అని సర్పంచ్ అరిచాడు. సుబ్బమ్మ మాత్రం భయంతో అడవిలోకి పరిగెత్తింది. ఆ రాక్షసుణ్ణి చూసి ఏడుస్తూ ఇలా అంది, పారిపో బిడ్డా, వాళ్లు నిన్ను చంపేస్తారు. ఆ రాక్షసుడు మాత్రం నిశ్శబ్దంగా సుబ్బమ్మ వైపు చూశాడు. అప్పుడే గ్రామం వైపునుంచి పెద్ద అరుపులు వినిపించాయి. దొంగలు! దొంగలు వచ్చారు! అడవిలో దాక్కున్న ఒక క్రూరమైన దొంగల గుంపు గ్రామంపై దాడి చేసింది. ఇళ్లకు నిప్పు పెట్టారు. ప్రజలు భయంతో పరుగెత్తారు. పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. గ్రామం మొత్తం ప్రమాదంలో పడిపోయింది. అప్పుడు అడవి మొత్తం కంపించేలా ఒక భారీ గర్జన వినిపించింది.
ఆ రాక్షసుడు ఒక్కసారిగా గ్రామం మధ్యలోకి వచ్చాడు. దొంగలు భయంతో వెనక్కి తగ్గిపోయారు. రాక్షసుడు గట్టిగా గర్జించాడు. చెట్లు కదిలిపోయాయి. దొంగలు భయంతో పరుగెత్తడం మొదలుపెట్టారు. కొన్ని క్షణాల్లోనే ఆ రాక్షసుడు గ్రామాన్ని కాపాడేశాడు. ఇది చూసిన గ్రామస్తులు షాకయ్యారు. రాక్షసుడు మనల్ని కాపాడా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడు ఒక చిన్న పాప నెమ్మదిగా అడిగింది, అమ్మమ్మా, ఇతను చెడ్డవాడైతే మనల్ని ఎందుకు కాపాడాడు? సుబ్బమ్మ కళ్లల్లో నీళ్లు కనిపించాయి. ఆమె ఆ చిన్న పాపవైపు చూసి నెమ్మదిగా అంది, రూపం చూసి ఎవ్వరినీ తీర్పు చెప్పకూడదు బిడ్డా. ప్రేమ ఇస్తే రాక్షసుడి హృదయం కూడా మారుతుంది. ఆ మాటలు విన్న గ్రామస్థులందరూ తలదించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత గ్రామస్థులు అడవి దగ్గర ఒక చిన్న గుడిసె కట్టారు. ప్రతిరోజూ అక్కడ భోజనం పెట్టి వెళ్లేవారు. ఎందుకంటే వాళ్ళు చివరకు ఒక నిజం తెలుసుకున్నారు. నిజమైన రాక్షసులు రూపంలో ఉండరు, మనసులో ఉంటారు. రూపాన్ని చూసి ఎవ్వర్నీ ద్వేషించకండి. ప్రేమ, దయ, భయం కంటే ఎప్పుడూ గొప్పవి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు కేవలం 7 మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబే మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంది. మరిన్ని ఇమోషనల్ అండ్ మారల్ స్టోరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.